హలో, నా పేరు భవాని అండి. ఇప్పుడు ఏంటంటే నేను మీకు న్యూ ట్రెండ్ చూపిస్తున్నాను. మనము ఎక్కువ సవరాలు వాడతాం కదా, పెళ్ళిలో కానీ ఎక్కడైనా కానీ మనం ఎక్కువ సవరాలు వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ లైక్ హెడేక్ రావడం కానీ, మనం పిన్స్ పెట్టుకొని దాన్ని ప్రొటెక్షనింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు న్యూ ట్రెండ్ ఇది. దీంతో మనకి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే మనకి సౌరం లాగా అది ఊకే పడిపోతుందనే టెన్షన్ కానీ అదేమీ ఉండవు. ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి. కంప్లీట్గా మనం క్లిప్స్తో పెడతాం అనమాట. యాజ్ వెల్ ఇది మనము మన హెయిర్కి ఎప్పుడైనా స్ట్రైట్నింగ్ కర్లింగ్ చేసుకుంటే మనకి సౌరంకి చేసుకునే అంత లేదు, కానీ దీన్ని మనం స్ట్రైట్నింగ్ కర్లింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది న్యాచురల్గా ఉంటుంది, పెట్టినట్టు ఉండదు అసలుకి. ఒకసారి నేను పెట్టి చూపిస్తాను మీకు ఎలా పెట్టాలో. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఫోర్హెడ్ దగ్గర చాలా వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ఫోర్హెడ్ దగ్గర కొంతమంది ఫోర్హెడ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అది కవర్ చేసుకోవాలంటే కుదరదు. కానీ ఇదేంటంటే ఇది న్యాచురల్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ ఫ్రంట్ కోసం అనమాట. దీనికి ఇలా 4 పిన్స్ వస్తాయి, న్యాచురల్గానే ఉంటుంది. అండ్ మనం లైక్ టిక్ టాక్ పిన్స్ ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే దీన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ఉంది కదా, జస్ట్ ఈ ఫ్రంట్లో మొత్తం ఈ ఫోర్హెడ్ కవర్ అవ్వడానికి అనమాట. ఇది ఎవరికైనా కొంచెం ట్రెండీ లుక్, ప్రొఫెషనల్ లుక్ కావాలి అనుకుంటే మనం ఈజీగా ఇది పెట్టేసుకోవచ్చు. ఇలా న్యాచురల్గా ఈజీ అనమాట. మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఒకేసారి మన ఏదైతే మనం స్టైల్గా ఉండాలి, మన స్టైల్ చేంజ్ చేయాలనుకుంటే ఇది ఈజీ లుక్. ఆన్ ద స్పాట్లో మనం స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దెన్ ఇది కాకుండా మనం ఇంకా కొంతమందికి ఏంటంటే ఫోర్హెడ్ కవర్ కాకుండా మనకి క్రౌన్లో వాల్యూమ్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి క్రౌన్ వాల్యూమ్ కావాలి. సో క్రౌన్ వాల్యూమ్కి కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ ఉంది. క్రౌన్కి ఏంటంటే మనకి చాలామంది పఫ్ తీసుకుంటారు, ఇప్పుడు బ్యాక్ కోమింగ్ చేసి పఫ్ తీసుకుంటారు. దానివల్ల మనకి అంటే టీచ్ చేయడం వల్ల, బ్యాక్ కోమింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది మనకి హెయిర్ డ్యామేజ్ చేయదు, న్యాచురల్గా బ్యాక్ కోమింగ్ చేసినట్టే ఉంటుంది. కాకపోతే పఫ్ కూడా ఈజీగా వస్తుంది. మనం బంపెట్ పెట్టుకుంటాము పఫ్ చేయడానికి. బంపెట్ వల్ల ఏమవుతుందంటే మనం ఈ హెయిర్కి అది మన హెయిర్ అనేది దానికి అటాచ్ అయిపోయి అలాగే హెయిర్ ఊడిపోవడం కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. దీంతో మనకి హెయిర్ ఊడిపోవడం లాంటిది ఏమి ఉండదు. ఫస్ట్ ఏంటంటే మనము ఎలాగైతే మనం క్రౌన్కి మనం పఫ్ తీసుకుంటామో అలాగే, కాకపోతే జస్ట్ ఈ ఫ్రంట్ హెయిర్ని మాత్రమే తీయాలి. తీసి జస్ట్ ఇలా హెయిర్లో క్రౌన్ పార్ట్లో కొంచెం వాల్యూమ్ లైక్ సెక్షన్ లాగా తీసుకోవాలి. ఇలాగా తీసుకొని దీనికి కూడా పిన్స్ వస్తాయి, 3 పిన్స్ వస్తాయి అనమాట. ఈ పిన్స్ని మనం ఎగ్జాక్ట్లీగా ఇక్కడ పెట్టాలి. న్యాచురల్ ఈజీగా మనమే పెట్టుకోవచ్చు. ఇలా కోమ్ చేస్తూ నీట్గా సెట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉండదు. చూడండి ఇప్పుడు దీనికి ఫస్ట్ పఫ్ ఎంత నార్మల్గా ఫ్రంట్లో వాల్యూమ్ చాలా తక్కువగా ఉండేది కదా, ఇప్పుడు చూడండి ఎంత వాల్యూమ్ కనిపిస్తుందో. జస్ట్ ఇప్పుడు మనం పిన్స్ ఎలా పెడతామో సేమ్ పిన్స్ అలాగే పెట్టేసుకోవచ్చు. అసలు ఇప్పుడు దీంట్లో మనం పెట్టిన ఆర్టిఫిషియల్ హెయిర్, తిన హెయిర్ అసలు మనం కాంబినేషన్ చూడలేము. అసలు కంప్లీట్గా న్యాచురల్గా ఉంటుంది. ఓకే, ఇది మనకి ఓన్లీ క్రౌన్ వాల్యూమ్ ఇవ్వడానికి, మొత్తం క్రౌన్లో మనకి వాల్యూమ్ వస్తుంది అనమాట. అండ్ క్రౌనే కాకుండా ఇప్పుడు దీనికి చూడండి లెంత్ కొంచెం తక్కువగా ఉంది, లెంత్లో వాల్యూమ్ లేదు. ఇప్పుడు దీనికి లైక్ పార్టీస్లో వెళ్ళాలి, లెంత్ కావాలి, కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకుంటే మనకి లెంత్లో కూడా హెయిర్ ఉందన్నమాట. లెంత్ హెయిర్ చూపిస్తాను. ఇది ఈజీగా తీయడం కూడా చాలా ఈజీ, లైక్ టిక్ టాక్ పిన్స్ ఎలా తీస్తామో అలాగే తీయాలి దీన్ని. ఇది 7 పిన్స్. ఇదేంటంటే మనకి న్యాచురల్గా ఇప్పుడు కొంతమంది మనం ఇప్పుడు సౌరం గురించి చెప్పాను కదా, సౌరం ఏంటంటే మనం మొత్తం హెయిర్ని టై చేసుకున్న తర్వాతనే మనం సౌరం పెడతాము. అది నార్మల్ కింది నుంచి లాగినా కానీ వెళ్ళిపోతుంది. దీనికి మొత్తం ప్రొటెక్షన్కి 7 పిన్స్ ఉంటాయి. అండ్ మన హెయిర్కి లాగినట్టు కూడా ఏం అనిపించదు అనమాట, చాలా న్యాచురల్గా ఉంటుంది ఇది. అండ్ ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను. తన ఇయర్ నుంచి జస్ట్ 1/2 ఇంచ్ పైనుంచి మనం సెక్షన్ తీసుకోవాలి. టిక్ టాక్ పిన్స్ ఎలా, ఇది ఈజీ ఓపెన్ చూడండి, ఈజీగా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేసి మనం ఎగ్జాక్ట్లీ ప్లేస్మెంట్ చేసి పెట్టాలి సెక్షన్లో, పైన హెయిర్కి పెట్టకూడదు. అండ్ సెకండ్ ఇవన్నీ పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లాగినా కానీ రాదు, లైక్ తన హెయిర్ని లాగితే ఎలా అయితే పెయిన్ అవుతుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది 5 పిన్స్ది. ఇది మనం ఇక్కడ చేయాలి వాల్యూమ్ కోసం అనమాట. ఇది లెంతే కాకుండా వాల్యూమ్ కూడా ఉంటుంది.
అండ్ దీంట్లోనే మనకి ఇప్పుడు కొంతమందికి సైడ్లో వాల్యూమ్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి సైడ్లో మనం ఏం చేయలేం. ఇది 1 పిన్ సపరేట్గా సెట్లోనే వస్తుంది. ఇది ఏంటంటే సైడ్కి ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉందనుకోండి, మీరు అక్కడ పెట్టొచ్చు. ఫ్రంట్లో వాల్యూమ్ తక్కువ ఉంటే ఫ్రంట్లో పెట్టొచ్చు. సో నేను ఇప్పుడు ఇది క్రౌన్లో కొంచెం సైడ్కి పెడుతున్నాను, ఎందుకంటే దీనికి కొంచెం సైడ్లో వాల్యూమ్ తక్కువగా ఉందన్నమాట. ఇలా అసలు పెట్టినట్టే ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు మీ హెయిర్ని ఎలాగైతే కోమ్ చేస్తారో అలాగే చేసి పిన్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా సైడ్ పిన్స్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గానే. చూడండి, తన హెయిర్కి పిన్స్ పెట్టినట్టు ఉంటుంది, ఫ్రంట్లో కానీ సైడ్లో కానీ. ఫ్రంట్ నుంచి కూడా ఎవ్వరు బై హ్యాడ్ చేయలేరు నేను లైక్ మీరు హెయిర్ ఎక్స్టెన్షన్, మీరు ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టుకున్నారు అని. చాలా న్యాచురల్ ఉంటుంది. హాయ్ అండి, నా పేరు శ్వేత. నేను హెయిర్ వాల్యూమ్ కోసం లేదు, యాక్చువల్లీ నేను ఎక్స్టెన్షన్స్ కోసం వచ్చాను ఇక్కడికి. లైక్ లెంత్నింగ్ కోసం, వాల్యూమ్ కోసం, పఫ్ అట్లా ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి చాలా బాగుంది, పెట్టుకున్నా కూడా పెద్దగా వెయిట్ లేదు అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. రెగ్యులర్కి అయినా మీరు పార్టీ వేర్కి అయినా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఇది ఈజీగా ఉంటుంది.